మా గల్లీ వినాయకుడైతే వచ్చేస్తున్నాడు. ఈ గణపయ్య వచ్చేసరికి 10 గంటలయిందండి. అలాగే పూజ అయ్యేసరికి కూడా చాలా టైం తీసుకుంది. ఇంకా మేము, మా పిల్లలు ఇలా అయితే వెయిట్ చేసినాము. ఇంకా పిల్లలు చూడాలి కదా! మా గణపయ్య ఎలా ఉన్నాడో అందుకోసం వాళ్ళు కూడా పడుకోలేదు. ఈ విధంగా డాన్సులు చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, డప్పులతో హంగామా చేసుకుంటూ అయితే ఎదురుకొస్తున్నారు. ఇక్కడ చూసేసేయండి మా వినాయకుడు ఎలా ఉన్నాడో. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా పిల్లలు పూజ కోసం నాతో పాటు వాళ్ళు కూడా నిద్రపోకుండా ఉన్నారు. ఇక్కడ చూసారు కదా! ఈ వినాయకుడికి ఇంకా ప్రసాదం చేయాలి కదా! అలాగే పూలు కూడా గుచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే అటుకులు, సగ్గుబియ్యం పాయసం చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. టెక్స్చర్ చూస్తేనే అర్థమయ్యి ఉంటుంది కదా! వినాయక చవితి రోజున మీరు నెలవంకను చూసారా? నెలవంకను చూస్తే మాత్రం అవమానాలు వెంబడే తలపైన పెట్టుకొని వచ్చినట్టేనండి. అస్సలు చూడకండి. చూడమ్మా అస్సలు ఎక్కడ కనిపిస్తుందండి? వర్షం పడడమే కదా! వర్షం పడుతుంది ఎక్కడో మబ్బుల మధ్యలో ఉండే ఉంటుంది. కాకపోతే అనుకోకుండా అయినా చూడకండి. ఇంట్లో పెట్టిన వినాయకుడిని కూడా ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఎందుకంటే 9 రోజుల పూజ కూడా అందుకోవాలి కదా! ఫుల్ వీడియో కూడా పెట్టానండి చూడండి.